హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. అందరూ రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక కార్న్ తోట ఉంది, మొక్కజొన్న తోట. మీ అందరికీ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం కదా. కొంతమంది పిల్లలకి కార్న్ అంటే చాలా ఇష్టం. పిల్లలు, ఈ కార్న్ తోటలో ఆ ఓనర్ ఏం చేశాడంటే లైన్గా ప్లాంట్ చేశాడు సీడ్స్. ఎంత అద్భుతంగా ఆ ప్లాంట్స్ అన్నీ చాలా లైన్గా క్రమంగా వచ్చాయి పిల్లలు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక స్పైడరు కార్న్ తోటలో ఉన్న ఒక ప్లాంట్ దగ్గర అది వెబ్ అల్లటం మొదలుపెట్టింది. అంటే గూడు కట్టింది పిల్లలు. మీకు తెలుసు కదా స్పైడర్ వెబ్ ఎలా ఉంటుంది, ఒక చోటలాగా ఉండదు కదా. ఆ స్పైడర్ వెబ్ చాలా సన్నగా నెట్ లాగా ఉంటుంది కదా పిల్లలు. అయితే ఈ చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు వరకు పెద్ద వెబ్ అల్లేసింది పిల్లలు. అది పెద్దగా అయిపోయి దాని వెబ్ మీదకి వస్తున్న పురుగులను చూస్తూ ఈ స్పైడర్ వాటిని మెల్లగా వెళ్ళి వాటిని పట్టుకొని క్యాచ్ పట్టుకొని తినేస్తుండేది పిల్లలు. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుండేదో. అలా తిని 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 లావ్ అయిపోయింది పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అలాగే వెయిట్ చేస్తుంది. అబ్బా, ఈరోజు ఫుల్గా ఆకలేస్తుంది, ఏదైనా బగ్ వస్తుందేమో చూద్దాం, ఏదైనా పురుగు వస్తుందా, నా వెబ్ని పట్టేసుకుంటుందా చూద్దామని వెతుక్కుంటా ఉంటే అనుకోకుండా ఒక బగ్ వచ్చేసింది. అంటే ఒక పురుగు వచ్చేసింది. రాగానే దాన్ని పట్టుకొని దొరికేసింది అని దాన్ని పట్టుకొని తినేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడు అది, అమ్మ స్పైడర్ స్పైడర్ ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడితే నాకు ఒక్క హెల్ప్ చేయవా, నన్ను తినొద్దు, నన్ను తినకపోతే నేను నీకు ఒక మంచి హెల్ప్ చేస్తాననింది. నువ్వా నాకు హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేస్తావబ్బా అని అనుకొని, సరే ఏం హెల్ప్ చేస్తావో చెప్పు అని అడిగింది పిల్లలు. అప్పుడు ఆ పురుగు ఏం చెప్పిందంటే, స్పైడర్ స్పైడర్ నువ్వు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు వరకు చక్కగా వెబ్ కట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. నాలాంటి పురుగులు ఎన్ని వస్తున్నాయో వాటిని అన్నిటినీ క్యాచ్ పట్టుకొని తినేస్తున్నావు. ఓకే, కానీ నీకు విషయం తెలుసా, లైఫ్ ఎప్పుడు ఇలా ఉంటుందని అనుకోకే. హార్వెస్ట్ డే వస్తుంది. హార్వెస్ట్ డేలో నిన్ను పట్టేసుకుంటారు, నిన్ను తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పింది పిల్లలు. అప్పుడు పక్క నవ్వి, హార్వెస్టా, అసలు హార్వెస్ట్ అంటే ఏంటి అని ఈ పురుగుని అడిగింది పిల్లలు. అప్పుడు ఆ పురుగు చెప్పింది, హార్వెస్ట్ అంటే కార్న్స్ అన్నీ కూడా చక్కగా తయారయ్యాక ఫార్మర్ క్రేన్ లాంటివి తీసుకొచ్చి వాటిని అన్నిటిని ఒక్కసారి ఇలా లేపేస్తాడు, రూట్స్ తోటి వాటిని అన్నిటిని కట్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతాడు అని చెప్పింది పిల్లలు. అప్పుడు పక్క నవ్వి, దొంగ పురుగు, నువ్వు నన్ను తప్పించుకోవడానికి చాలా ప్లాన్లు వేసి ఏవేవో పిట్ట కథలు చెప్తున్నావులే, నాకేం చెప్పొద్దు స్టోరీస్, నేనైతే నేను తినేస్తాను అని చెప్పింది పిల్లలు. కాదు స్పైడర్, నిజంగా నా మాట విను, ఎందుకంటే ఆ డే వచ్చిందంటే నీ పని అయిపోతుంది అని అంటే. అప్పుడు స్పైడర్ అంది, నా దగ్గర పిచ్చి పిచ్చిగా చెప్పొద్దు, నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, హార్వెస్ట్ డేనే లేదు. ఇగో ఈ మొక్కలన్నీ గాడ్స్ క్రియేషన్, అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతలు అవే మొలిసినాయి, అది దాన్ని ఎవ్వరూ కూడా నాటలేదు, అవే మొలిసాయి అని చెప్తుంది పిల్లలు. అప్పుడు ఈ పురుగంది, అయ్యో దేవుడిచ్చిందే కాదని నేను అనట్లేదు, కానీ ఫార్మర్ దీన్ని చక్కగా నాటాడు. కావాలంటే నువ్వు చూడు, ప్రతి ప్లాంట్ కూడా లైన్గా ఉంది, చూసావా? పక్కన ఉన్న ప్లాంట్ కూడా ఒక లైన్ ఫాలో అవుతుంది. ఇంత క్రమంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది ఫార్మర్ నాటిందే. నిజంగా స్పైడర్, నా మాట విను. అంతేకాదు ఈ కార్న్ కూడా రెడీ అయిపోయింది చూడు, చక్కగా అన్ని విత్తనాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అది కొయ్యటానికి రెడీగా ఉంది. నువ్వు ఒక్క నిమిషం ఆలోచన చేయి, నేను అస్సలు అబద్ధం ఆడట్లేదు, నేను నీకు నిజంగా హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. హార్వెస్ట్ డేలో ఎట్లయినా సరే నీకు అపాయం ఉంది. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు గో ఫ్రమ్ దిస్ ప్లేస్, గో అవే, వెళ్ళిపో స్పైడర్ అని చెప్పింది పిల్లలు. అప్పుడు ఆ స్పైడర్ అనుకుంది, అబ్బబ్బబ్బా ఎంత తెలివి నీకు, ఎంత ప్లాన్ వేసి మరి నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు కదా. నేనైతే నిన్ను కాపాడే ప్రసక్తి
వినెత్తే లేదని అలాగే పట్టుకుంది. దాన్ని పట్టుకున్నప్పుడు పాపం ఈ పురుగు అన్ని విషయాలు చెప్తున్నా, ఆహా ఓహో భలే చెప్పావులే అని నవ్వి నవ్వి గుటుక్కుని మింగేసింది పిల్లలు. అయ్యో, ఎలా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పాపం అది హెల్ప్ హెల్ప్ అని ఏడ్చుకుంటూ చచ్చిపోయింది పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. ఆ తర్వాత అమ్మయ్య, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆ బగ్ ఏదేదో హార్వెస్ట్ అంట, మంచిగా వచ్చి ఫార్మర్స్ దీన్ని అన్ని కార్న్స్ అన్ని కోసుకొని వెళ్ళిపోతారంట. ఎంత ఫూలిష్ బగ్ అది, నన్ను ట్రాప్లో పెట్టాలని చూసింది. నేను చక్కగా సేవ్ అయిపోయాను, నాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఈ ప్లాంట్ నుంచి ఆ ప్లాంట్కి ఎగురొచ్చు, దుంకొచ్చు, బగ్స్ అన్నిటినీ పట్టుకొని తినేసి ఇంకా స్ట్రాంగ్గా బలంగా ఉండొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలు. కొన్ని రోజులు అయ్యాక ఈ స్పైడర్ దాని వెబ్ మీద అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అనుకుంది. పిచ్చి పురుగు నన్ను ఏదో చెప్పి మోసం చేయాలనుకుంది. కొన్ని రోజుల క్రితం నాకేం చెప్పింది, హార్వెస్ట్ అంట, హార్వెస్ట్, మొక్కజొన్నలన్నీ ఈ కార్న్స్ అన్నీ ఎత్తుకుపోతారంట. ఎవరు రాలేదు. చూసావా, చూస్తున్నా ఎవరైనా వస్తారా అని అనుకున్నాను, కానీ ఎవ్వరు రాలేదు. ఒకవేళ దాని మాట విని ఆ రోజు కనుక మోసపోయి ఆ పురుగును వదిలేసి ఉంటే అది మిస్ అయిపోయేది కదా. కానీ నేను ఎంత గ్రేటో, చక్కగా దాన్ని తినేశాను అని చెప్పి పక్కపక్క నవ్వుకుంటా ఉంది పిల్లలు. కాసేపటికి నిద్ర వచ్చింది. అమ్మయ్య, నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటానని అలాగే ఒరిగింది పిల్లలు. నిద్రపోతా ఉంది పిల్లలు. పండుకునేసరికి ఒక్కసారి ఆ చెట్టులా ఊగినట్టయింది. కళ్ళు తెరిచి ఏంటబ్బా ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తుంటే పిల్లలు ఏమైందో తెలుసా, పెద్ద మిషన్ వచ్చేసింది. అవి కార్న్స్ అన్నిటిని ఇలా లేపుకుంటూ వెళ్ళిపోతుంది. భయంకరమైన దుమ్ము వచ్చేసింది. మొత్తం మొక్కలన్నీ మీదకి వచ్చేస్తున్నాయి. అయ్యా, కార్న్స్ అన్నీ తన మీద పడిపోతున్నాయి. అయ్యో నిజమేనా, అరే ఆ పురుగు చెప్పిన మాట నిజమేనా, ఎంత ఫూలిష్ నేను. అది ఫూల్ అనుకున్నాను, కానీ అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి కాపాడనని కేకలేస్తుంటే టప్ అని ఆ కార్న్స్ అని దాని మీద పడి చచ్చిపోయింది. అయ్యో, ఎంత సాడ్ థింగో కదా. నిజంగా ముందే ఆ బగ్ చెప్పిన మాట వినుంటే అది చాలా సేవ్ అయిపోయాను కదా పిల్లలు. ఎంత ఫూలిష్ స్పైడర్. పిల్లలు, బైబిల్ గ్రంథంలో నోవహు కాలంలో ఒక విషయం జరిగింది. అదేంటంటే దేవుడు మనుషులందరినీ సృష్టించినందుకు చాలా బాధపడుతున్నాడు పిల్లలు. ఏడుపు వచ్చేస్తుంది యేసయ్యకి. ఎందుకంటే మనుషులు చేస్తున్న బ్యాడ్ పనులు, చెడ్డ మాటలు, ఫైటింగ్ చేసుకోవడాలు, చంపడము, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటము, బాగా కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఇలాంటి చెడ్డ పనులు చేస్తుంటే అయ్యో నేను ఎందుకు వీళ్ళని తయారు చేశానా, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఫ్రెండ్స్ లాగా ఉంటారనుకున్నాను, కానీ వీళ్ళంతా ఇంత బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారని ఎంత కోపం వచ్చిందంటే దేవుడికి, అసలు వీళ్ళందరినీ తీసేస్తా, వీళ్ళందరూ భూమి మీద లేకుండా చేస్తా అనుకున్నాడు పిల్లలు. అనుకొని నోవాహును చూశాడు, అందరిని చూశాడు, ఒక్కళ్ళైనా మంచి వాళ్ళు ఉన్నారా అని ఆ భూమి అంతా చూశాడు పిల్లలు. లోకమంతా చూస్తే ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరో తెలుసా, నోవాహు. మరి ఈరోజు కూడా దేవుడు వరల్డ్ అంతా చూస్తే మరి నువ్వు కనపడుతున్నావా నోవాహులాగా గుడ్ బాయ్ గుడ్ గర్ల్గా? మనం కూడా కనపడాలి పిల్లలు. దేవుడు నోవాహుతో మాట్లాడాడు, నోవాహు వీళ్ళందరూ చేస్తున్న బ్యాడ్ పనులు చూస్తుంటే వీళ్ళందరినీ నేను తీసేయాలనుకుంటున్నా, కాబట్టి నువ్వు ఒక పని చేయి, పెద్ద ఆర్క్ కట్టు. ఆ ఓడను కట్టిన తర్వాత అందరికీ ముందే చెప్పు, ఇదిగో దేవుడు పెద్ద ఫ్లడ్ తీసుకొస్తున్నాడు, కొన్ని రోజులు వర్షం రాబోతుంది, మీరెవరైనా సరే సేవ్ అవ్వాలనుకుంటే ఓడలోకి వచ్చేయండి, ఓడలోకి వస్తే అది మిమ్మల్ని కాపాడుతుంది, కాబట్టి రండి రండి అని పిలువు, ఎవరు వస్తే వాళ్ళని నేను కాపాడుతానని దేవుడు చెప్పాడు పిల్లలు. అప్పుడు నోవాహు సరే యేసయ్యా అని దేవుడు చెప్పిన మాటకు లోబడి పెద్ద ఓడను కట్టడానికి నోవాహు తాత, వాళ్ళ వైఫ్, వాళ్ళ 3 సన్స్, 3 డాటర్ ఇన్ లాస్, మొత్తం ఎంతమందో తెలుసా పిల్లలు, 8 మెంబర్స్. వీళ్ళందరూ కష్టపడి
ఆర్క్ తయారు చేశారు పిల్లలు. ఆ కాలంలో అందరి దగ్గరికి వెళ్ళి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, దేవుడు చెప్పాడు మన పాపం ఎక్కువైందంట, మనందరినీ దేవుడు తుడిచేయాలనుకుంటున్నాడు. అయితే ఇదిగో చూడండి, ఆ ఓడను చూడండి, ఆ ఓడను చూసి అందులోకి మీరు వచ్చేయండి. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఓడలోకి వస్తే మీరు సేఫ్, మీకు ఏ అపాయం రాదు. అందులోకి రాకపోతే ఖచ్చితంగా మీరు నశించిపోతారు. ప్లీజ్ ప్లీజ్ రండి అని ఉదయం నుండి సాయంత్రం దాకా ఎంతమందికి చెప్తున్నా, ఏ పిచ్చోడివా నువ్వేమన్నా, ఇక్కడ ఎండ వస్తుంది, మనం ఏమన్నా సముద్రం దగ్గర ఉన్నామో, అబ్బో దేవుడంట వర్షం కురిపిస్తాడంట, అందరూ చచ్చిపోతారంట, అందులోకి వెళ్ళిన వాళ్ళే బతుకుంటారంట, ఎంత జోకులు చేస్తున్నాడు నోవాహు అని అందరూ నోవాహుని చూసి పక్క పక్క నవ్వుతుండేవారు. ఎవరూ కేర్ చేయలేదు పిల్లలు. అలాంటి టైంలో దేవుడు అన్నాడు, ప్రతి యానిమల్లో బాయ్ అండ్ గర్ల్ యానిమల్స్ని తీసుకొని ఓడలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు పిల్లలు. ప్రతి యానిమల్స్లో బాయ్ అండ్ గర్ల్ని లోపలికి తీసుకెళ్ళాడు. తన ఫ్యామిలీతో లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడే ఓడ తలుపును లాక్ చేసేసాడు. ఆ తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అప్పటిదాకా పిచ్చేవాడు నోవాహు ఇంత మంచి ల్యాండ్లో అంత మంచి ఎండ వస్తుంటే పెద్ద ఆర్క్ కట్టుకొని భార్య, పిల్లలు అందరు వెళ్ళిపోయారు. ఆలటమే కాకుండా ఎలిఫెంట్లను తీసుకుపోయాడు. అదిగో డాగ్స్ వెళ్తున్నాయి. నోవాహును చూసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు పిల్లలు. ఎప్పుడైతే దేవుడు ఆ ఓడ తలుపును బిగించాడో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం నుండి పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయి. చీకటైపోయింది. భూమంతా చీకటైపోయి పెద్ద వర్షం. చాలాసార్లు వర్షం పడటం మీరు కూడా చూశారు కదా పిల్లలు. మనం చూస్తున్న వర్షం పైనుంచి పడుతుంది కదా, కానీ ఆ రోజుల్లో పైనుండి వర్షం, కింద నుండి వర్షం. ఎంత పెద్ద వర్షం అంటే ఆ భూమి మీద ఉన్న ఇల్లులు, చెట్లు, పశువులు, మనుషులు కంప్లీట్గా వాళ్ళందరూ మునిగిపోయి చచ్చిపోయేంత పెద్ద వర్షం పడింది పిల్లలు. కొండలే మునిగిపోయేంత వర్షం పడింది. అప్పటిదాకా ఎగతాళి చేసిన వాళ్ళు వర్షం రావడం స్టార్ట్ అవ్వంగానే అందరికీ భయం వేసిపోయింది. ఒరే, మనం నోవాహు విషయంలో అబద్ధం చెప్పాడు అనుకున్నాంరా, అయ్యో వాడేంటి పిచ్చోడని అనుకున్నాంరా, కానీ మనమే ఫూల్స్ రా, మనం పట్టించుకోలేదురా అని గబగబా వెళ్ళిపోయి, నోవాహు ప్లీజ్ నోవాహు, సారీ నోవాహు, మమ్మల్ని క్షమించు నోవాహు, మాకు ఒక్క ఛాన్స్ నోవాహు, డోర్ ఓపెన్ చేయి, మేము వచ్చేసాం, తలుపు తీయండి, వచ్చేసాం నోవాహు ప్లీజ్ ప్లీజ్ అని కేకలేస్తుంటే, నేనేం చేయలేను, దేవుడు క్లోజ్ చేశాడు అని నోవాహు నేనేం చేయలేనని చెప్పాడు. డోర్ కొట్టి 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 అందరూ కూడా అలాగే నీళ్ళలో పడి మునిగి చచ్చిపోయారు. ఎంత సాడ్ థింగో కదా. నిజమే పిల్లలు, దేవుడు చెప్పాడు అని అంటే మనం వెంటనే లోబడాలి. ఆ తర్వాత బాధపడటం కాదు, ముందుగానే లోబడాలి. ఈ లెసన్ మనం ఈరోజు ఎందుకు నేర్చుకుంటున్నామో తెలుసా? యేసయ్య ఫస్ట్ టైం మనిషిగా వచ్చాడు, కానీ రెండోసారి యేసయ్య రాబోతున్నాడు. ఈసారి మాత్రం యూదా గోత్రపు సింహంగా పెద్ద కింగ్గా రాబోతున్నాడు పిల్లలు. మధ్యాకాశంలోకి జీసస్ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒక పెద్ద ట్రంపెట్ ఊదుతాడు. ఎవరైతే జీసస్ని వాళ్ళ హార్ట్లోకి చేర్చుకుంటారో, యేసయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇంకెప్పుడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడను, బ్యాడ్ థింగ్స్ చూడను, బ్యాడ్ పనులు చేయను అని పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్య రక్తంతో కడగబడతారో వాళ్ళకి మాత్రమే ఆయన రాజ్యంలో చోటుంది. ఇదంతా జోకు, ఎప్పుడు మనం వీటిని పట్టించుకోకూడదు, ఇవన్నీ కథలే అని గనుక నువ్వు నోవహు కాలంలో ఉన్న ప్రజల్లాగా ఆ స్పైడర్ లాగా లైట్ తీసుకున్నావనుకో, యేసయ్య వచ్చేటప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా నీకు అవకాశం ఉండదు. ప్రియ చెల్లి, తమ్ముడు, ఎందుకు ఆలస్యం చేస్తావు? ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, యేసయ్య రాబోతున్నాడు. ఇది నిజమే, ఇది అబద్ధం కాదు. బైబిల్ చెప్తుంది ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. నిజమే, రెండవసారి రాబోతున్న యేసయ్యను ఎదుర్కోవడానికి నీ హృదయంలో జీసస్ లేకపోతే నీకు కూడా అవకాశం ఉండదు. ఈరోజు ఈ మాటలు సీరియస్గా తీసుకొని నీ హార్ట్లో జీసస్ ఉండేలా చూసుకో. పాపమంతా ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి మీకు వందనాలు. స్పైడర్ నిర్లక్ష్యం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. నోవహు కాలంలో ఉన్న ప్రజలు నీ మాటను నిర్లక్ష్య పెట్టినందుకు వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయ్యా, నీ మాటలు లెక్క చేయక వారు నష్టపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న చెల్లి తమ్ముడు రెండవసారి రాబోతున్న నీ రాకడ గురించి నేర్చుకున్నాం ప్రభువా. నువ్వు త్వరలో వస్తావని చెబుతున్నావు. నీవు వచ్చేసరికి ఎవరి హృదయంలో అయితే నిన్ను కలిగి ఉంటామో వారిని మాత్రమే తీసుకెళ్తానంటున్నావు. పాపం చేస్తే పరలోకంలో చోటు లేదని చెప్పావు కనుక ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయంలోనికి రండయ్యా. వారిని నీ బిడ్డలుగా చేసుకొని నీ రాజ్యంలో చోటిమ్మని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? మత్తయి సువార్త 3:2, మాథ్యూ 3:2. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఓకే, మరొకసారి నేర్చుకుందామా? మత్తయి 3:2, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మత్తయి 3:2. ఓకే చిల్డ్రన్, మరి ఈ ప్రోగ్రామ్ మీరందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మీరందరూ వింటున్న లెసన్స్ ద్వారా దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బాయ్.